లాస్ట్ టైం ఏమైంది, ఇదే పసుపు కుంకుమ డబ్బులు పంచింది, గెలవలే. తెలంగాణలో ఈటెల రాజేందర్ అన్నప్పుడు దళిత బంధు కోసం డబ్బులు వేసారు, లక్షల రూపాయలు వేసారు, 10 లక్షల రూపాయలు వేసారు. అయినా అక్కడ ఈటెల రాజేందర్ గెలిచింది. అన్ని సందర్భాల్లో మనీ ఒక్కటే ప్రభావంతో గెలుస్తారని మనం అనుకోలేం, స్కీమింగ్ కూడా అట్లాగే. పోయినసారి కూడా జగన్మోహన్ ఈ 3,000కు పెన్షన్ పెంచుతామని చెప్పేసి చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ జగన్ ఏం చేసిన చివరి నిమిషంలో వీళ్ళు 3,000 చెప్పేసరికి ఏడాదికి ఒక 250 చొప్పున నేను పెంచుకుంటూ పోతానని చెప్పేసి మార్చేసుకున్నాను. కాబట్టి ఇట్లా ఈ మనీ ప్రభావం చూపుతుందా, లేకపోతే ఆల్రెడీ పథకాలు చూపుతాయా, లేదా కూటమికి పోలరైజేషన్ అయిందా ఓటు, అన్ని కులాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. అంటే ఇక్కడ లాస్ట్ టైంకు ఈసారికి కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే పోయినసారి పవన్ కళ్యాణ్ 6% ఓట్లు చీల్చేసింది. ఈసారి అవి యాడ్ అయిపోయినాయి, చంద్రబాబుకి అవి యాడ్ అయినాయి. పోయినసారి కంటే ఈసారి వచ్చినప్పుడు అదనపు బలం. అయితే బీజేపీతోని 1.6, బీజేపీకి లాస్ట్ టైం వచ్చింది 1.6. యాక్చువల్లీ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చినటువంటి ఓటు శాతం చాలా తక్కువ. మరి ఈ 2 ఓటింగ్ను కాదని జగన్మోహన్ రెడ్డి కనుక దాటిపోతేనే ఆయన గెలిచే అవకాశం. అంటే కనీసం ఆయన 50%కు కొంచెం అటు ఇటు ఉంటేనే విజయ అవకాశాలు ఉంటాయి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన వెనుకబడే అవకాశాలు ఉంటాయి. 1% 2% ఓటింగ్ అనేది. అంటే 50% అనేది లాస్ట్ టైం దాటింది. మరి ఈసారి ఆ మేరకు రావడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి, ఆల్రెడీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కొన్ని వ్యతిరేక అంశాలు ఉంటాయి. మీరు అభ్యర్థుల్ని మార్చిండ్రు, పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మార్చేసిండ్రు. అట్లాగే ఆయన విత్ ఇన్ ద ఫ్యామిలీలో కూడా సపోర్ట్ లేదు ఈసారి. కాబట్టి ఇలాంటివి ఆయన మీద ఉన్న వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభావం చూపించే అంశాలని. కాకపోతే ఆయనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది, బీజేపీ వచ్చినటువంటి పక్షంలో మైనారిటీ ఓటరు చీలకుండా పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అది ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ అవి పోలరైజ్ అయ్యి ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువగా, అంటే పోలరైజ్ మీన్స్ అంటే మ్యాక్సిమం ఓటింగ్ 90% ఓటింగ్ పోల్ అయిన దాంట్లో ఆయనే గెయిన్ చేసుకునే ఒక కొన్ని చోట్ల చూడకపోవచ్చు. టీడీపీ క్యాండిడేట్ ఉన్న చోట బీజేపీ లేదు కదా అని కూడా ఓటు వేయచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇష్టం ఉంటే. కానీ ఇక్కడ మాత్రం చూసినట్టయితే అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నారోలో తేడా ఉంటుంది పర్సంటేజ్లో. ఈ ఫలితాలను మనం బేస్ చేసుకొని చెప్తే ఇప్పటి వరకు వైసీపీ ట్రైలింగ్లో ఉన్నమాట వాస్తవం. కానీ మనం ప్రాక్టికల్గా మనం అసలైనటువంటి 4వ తేదీ చూస్తే వాస్తవాలు బయటపడతాయి. ఇప్పుడు మాత్రం చాలా అంశాలు కొన్ని దగ్గర ప్రచారం కూడా జరిగింది. ఒక ప్రచారం కూడా హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వెళ్ళి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేశారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు మెజారిటీ ఓటింగ్ జగన్ వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది. అలాగే ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఓటు వేశారు ఎక్కువ సంఖ్యలో. అలాగే విద్యావంతులు కూడా ఇది రాజధాని అనేది సరిగా లేదు, రాజధాని విషయంలో ఒక స్పష్టత లేదు, 3 రాజధాని 3 ముక్కలాట అయిందంటే ఒక అభిప్రాయం పెరిగింది. ఇలాంటి అంశాలు ఒకటి ఉంది. ఒకవేళ మోడీ యాడ్ అయితే, మోడీ యొక్క శ్రీరాముడు యాడ్ అయితే కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. లేదా మోడీ రావడం వల్ల మైనారిటీ ఓటింగ్ పోయి, అలాగే మోడీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఇలాంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణలో 17 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరిగాయి. సో దాంట్లో భాగంగా 6వ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ చూడొచ్చు. 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్, అసలు బీఆర్ఎస్ ఈసారి 0 ఖాతా తెరవట్లేదన్నది 6వ సంస్థ ఇచ్చినటువంటిది కనిపిస్తోంది. ఇక 3 నుంచి 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతుందన్నట్టుగా 6 నుంచి వచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ ని మనం చూడొచ్చు. తో పాటు అటు ఎంఐఎం కూడా 1 స్థానానికి, సో దీంట్లో భాగంగా మనం చూడొచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు రైజ్ అట్లాగే మిగతా స్థానాలు కూడా ఏవైతే ఉన్నాయో ఐ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మనం చూడొచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ని అందిస్తోంది ఐ న్యూస్. సో దీంట్లో భాగంగా ఐ పోల్స్ తెలుగుదేశం పార్టీ కూటమి 112 స్థానాల్లో ఈసారి గెలవబోతోంది. అటు వైఎస్ఆర్సీపీ 63 స్థానాల్లో గెలవబోతుందంటూ కూడా ఒక సర్వేని మనం చూడొచ్చు, ఎగ్జిట్ పోల్ చూడొచ్చు. ఐ పోల్స్ అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ 63 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 93 స్థానాలు, జనసేన 16 స్థానాల్లో మనం చూడొచ్చు. రైట్. సో మొత్తానికి ఆత్మసాక్షి 98 నుంచి 116, ఒక ఆత్మసాక్షి మాత్రమే కొంత వైసీపీ గెలుస్తుంది 116 స్థానాల్లో. తెలుగుదేశం పార్టీ 59 నుంచి 77 స్థానాల్లో గెలవబోతుంది. కేస్ స్టడీస్ చూడొచ్చు మనం. అటు తెలంగాణలో ఎంఐఎం 1 స్థానం, 3 నుంచి 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అసలు 1 స్థానం కూడా ఆర్ఆర్ సంస్థ ఇవ్వలేదు. సో 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలవబోతోంది అన్నటువంటి ఒక అంచనాని ఆరా
సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తోంది. రైట్, మనతో పాటు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఐ పోల్స్ ప్రతినిధి.